హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో నా 1 వీక్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సెకండ్ డే మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు నేను ఎలా ఫుడ్ తీసుకున్నానో మీరు కూడా చూసేయండి. సెకండ్ డే మార్నింగ్ ఫస్ట్ నార్మల్ వాటర్ను 2 గ్లాసెస్ తాగేశాను. నెక్స్ట్ 8 o'clockకు ఇలా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు డీటాక్స్ వాటర్ను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మారేడు ఆకుతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని వేసి ఒక చిన్న దాల్చిన చెక్కను వేసుకున్నాను. నెక్స్ట్ 5 to 6 మిరియాలను వేసుకుంటున్నాను. మిరియాలు ఆప్షనల్ మాత్రమేనండి. ఈ సీజన్లో మిరియాలను వాడటం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి బాగా ఉపయోగపడతాయి. మీకు ఇష్టం లేకపోతే మిరియాలు స్కిప్ చేసేయవచ్చు. నెక్స్ట్ అల్లం చిన్న ముక్కను ఒకసారి దంచి వేసుకున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అల్లం దాల్చిన చెక్క బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మారేడు ఆకును వేసుకుంటున్నాను. ఈ వాటర్ను బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఈ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 to 1.5 గ్లాస్ వాటర్ వరకు తీసుకోవచ్చండి. ఈ వాటర్ ఎక్కువసేపు మరిగితేనే ఈ వాటర్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ మనకు బాగా తెలుస్తాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మారేడు ఆకు అందుబాటులో ఉన్న వాళ్ళు కనీసం అప్పుడప్పుడైనా ఈ మారేడు ఆకును తెచ్చుకుని వాటర్లో వేసి మరిగించి ఆ వాటర్ను తాగటం వలన హెల్త్కి చాలా మంచిదండి. ఈ వాటర్ బాయిల్ అవుతుంటే అసలు ఆ స్మెల్ చాలా బాగుందండి. ఆ ఆకు ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. మారేడు ఆకుతో చేసిన ఈ డీటాక్స్ వాటర్ తాగుతున్నప్పుడు ఘాటుగా టేస్ట్ చాలా బాగుందండి. ఈ వాటర్లో నేను ఒక్క ఆకునే వేశాను, అయినా ఫ్లేవరు టేస్ట్ కూడా బాగా తెలుస్తున్నాయి. మారేడు ఆకుతో చేసిన ఈ వాటర్ను తాగలేని వాళ్ళు ఈ వాటర్లో కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వాటర్ను ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మారేడు ఆకుతో చేసిన ఈ డీటాక్స్ వాటర్ను ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే తాగుతున్నానండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మారేడు ఆకుతో చేసిన డీటాక్స్ వాటర్ రెడీ. ఈ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత 9 to 10 లోపు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ను చియా సీడ్స్తో ఓట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం చియా సీడ్స్ను ముందుగా నైటే నానబెట్టుకోవాలండి. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. చియా సీడ్స్తో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1/2 గ్లాస్ ఆల్మండ్ మిల్క్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఆల్మండ్ మిల్క్లో 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుంటున్నాను. చియా సీడ్స్ను కూడా బ్రేక్ఫాస్ట్లో మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. జస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చియా సీడ్స్ని తీసుకుంటే వెయిట్ లాస్కు చియా సీడ్స్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ 1/2 కప్పు రోల్డ్ ఓట్స్ను వేసుకుంటున్నాను. ఓట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. నేనైతే రోల్డ్ ఓట్స్ను వాడుతున్నాను. ఈ ఓట్స్ను నైట్ ఇలా చియా సీడ్స్తో నానపెట్టుకుంటే మార్నింగ్ బాగా నానుతాయి. నెక్స్ట్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా నైటే నానబెట్టుకుంటే మార్నింగ్కి టేస్ట్ బాగుంటాయి. కొంతమంది డ్రై ఫ్రూట్స్ని వాటర్లో నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటారు. అలా కూడా చేయవచ్చు. నేను 4 బాదం నేను సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 to 5 పిస్తా, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 2 డేట్స్ని కూడా సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఆల్మండ్ మిల్క్లో వేసుకుంటున్నాను. చియా సీడ్స్తో రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్తో ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇలా రకరకాలుగా చియా సీడ్స్తో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్లో 2 స్పూన్స్ చియా సీడ్స్, 1/2 కప్పు ఓట్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ను వేసుకున్నాను. మీరు కావాలంటే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ను నైట్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినే ముందు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆల్మండ్ మిల్క్లో వేసుకున్న చియా సీడ్స్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ను ఆల్మండ్ మిల్క్లో కలిసేలా స్పూన్తో ఇలా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బౌల్కి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చియా సీడ్స్ను వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఫ్యాట్లెస్ మిల్క్లో నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇలా ఆల్మండ్ మిల్క్లో కానీ, కోకోనట్ మిల్క్లో కానీ, కౌ మిల్క్లో కానీ నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకున్న చియా సీడ్స్ను బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాను. మార్నింగ్కు చియా సీడ్స్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఆల్మండ్ మిల్క్లో నానిపోయి ఉంటాయండి. నెక్స్ట్ ఇంకా స్పూన్తో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ కోసం
1 స్పూన్ తేనె వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. షుగర్కి బదులుగా టేస్ట్ కోసం ఇలా హనీని యాడ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకున్న ఈ ఆల్మండ్ మిల్క్ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే చియా సీడ్స్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ని తీసుకోవడం వల్ల స్టమక్ ఎక్కువగా ఫుల్ అయినట్టుండి ఆకలి త్వరగా వేయదండి. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ రోజు నానబెట్టిన అన్ని రకాల సీడ్స్ అండ్ నట్స్ను తినటం వలన హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా తేనె వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 11 కోకోనట్ వాటర్ తాగుతానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. నెక్స్ట్ 1 to 1:30కి నా లంచ్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ లంచ్లో 3 to 4 కీరా దోస ముక్కలు, 1 కప్ రైస్, పప్పు అండ్ కొంచెం కర్రీ. అలాగే ఒక్కోసారి రైస్లో పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. లేదా పెరుగును ఇలా మజ్జిగలా చేసుకుని మజ్జిగలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని తాగుతున్నాను. మజ్జిగలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. 1 to 1:30కి నా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత 3:30 to 4 ఆ టైంలో ఈరోజు ఇలా జామకాయను తింటున్నాను. జామకాయ హెల్త్కి చాలా మంచిదండి. జామకాయను కట్ చేసుకుని కొంచెం సాల్ట్ కారాన్ని స్ప్రింకిల్ చేసుకుని తింటున్నాను. నెక్స్ట్ డిన్నర్ను 6:30 to 7కి తింటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మెయిన్గా డిన్నర్ను చాలా ఎర్లీగా కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు నా డిన్నర్లో వేడివేడి పెసరట్టు అండ్ అల్లం చట్నీని తింటున్నాను. పెసరట్టు వేసుకున్నప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలని రోజు చపాతీ, పుల్కా ఇలాంటివే కాకుండా చక్కగా హెల్తీగా టేస్టీగా ఇలా పెసరట్టు, మల్టీగ్రెయిన్ దోశ ఇలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 6:30 to 7కి ఇలా డిన్నర్ తిన్న తర్వాత ఇంకా నైట్కు ఫుడ్ ఏమీ తినండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మెయిన్గా వాటర్ని ఎక్కువ తాగాలండి. రోజులో కనీసం 3 లీటర్స్ అయినా వాటర్ తాగాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మెయిన్గా నో స్ట్రెస్ అండ్ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు స్లీప్. ఈ టిప్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫుడ్ను తినడం ఆపేసి హెల్త్ని పాడు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వనవసరం లేదు. చక్కగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హెల్తీగా ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. నా 1 వీక్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సెకండ్ డే మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు హెల్తీగా టేస్టీగా ఫుడ్ని ఎలా తిన్నానో ఈ వీడియోలో చూపించాను. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం మార్నింగ్ డీటాక్స్ వాటర్ దగ్గర నుండి నైట్ డిన్నర్ వరకు మీకు ఏ రెసిపీ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.